అల్లూరు జిల్లా పాడేరులో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేల కె రాజారావు ఆధ్వర్యంలో ఆదివాసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు గిరిజన ప్రాంత సమస్యలు, విద్య, వైద్యం, రోడ్లు, మంచినీటి వసతుల గురించి చర్చించారు. గతంలో సప్లాన్ నిధుల ద్వారా గిరిజనుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సఫలత సాధించినప్పటికీ నేటి ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షులు లకే రాజారావు గారి నాయకత్వం ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాడేరులో గిరిజన ఆదివాసీ సదస్సు జరుగుతున్నది. ముఖ్యంగా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళ యొక్క జీవిత విధానాలు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వాలు ఏవి కూడా గిరిజనుల జీవన ప్రమాణాలు, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి విధంగా వాళ్ళ విధానాలు అయితే లేవు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు ఈ విధంగా కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఈ రెండు కూడా ఈ గిరిజనుల సమస్యలు పరిష్కరించేటువంటి క్రమంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టట్లేదు. కేవలం అరకు ప్రాంతానికి వచ్చి గిరిజనులతోటి ఏదో ముచ్చటించి వెళ్ళటం తప్పితే గిరిజనుల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి నిజంగా వాళ్ళ సమస్యలు, వాళ్ళకి విద్య లేదు. ఆదివాసీ ప్రాంతంలో అటు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఆదివాసీ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి పనిచేసే ఆదివాసీ నాయకులు లేకపోవడం వలనే వాళ్ళ కోసం త్యాగం. హిందూపురం